నంద్యాల జిల్లాలో వామపక్ష పార్టీలు భారీ ఆందోళన చేపట్టాయి. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం నిత్యావసరాలు, ఇంధన ధరలను విపరీతంగా పెంచుతూ ప్రజలపై భారాలు వేస్తుందంటూ సిపిఎం, సిపిఐ, సిపిఐఎంఎల్, ఎన్డీ సంయుక్త ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ధరల పెంపును నిరసిస్తూ నంద్యాల పట్టణంలోని సంజీవ్ నగర్ నయార పెట్రోల్ బంకు నుండి మున్సిపల్ కార్యాలయం వరకు ఆటోను తాళ్లతో లాగుతూ వామపక్ష నాయకులు వినూత్నంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం ఎదుట గంట పాటు రాస్తారోకోకు దిగడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ తీవ్రంగా స్తంభించింది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ప్రభాకర్ రెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ కుమార్, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్, సిపిఐఎంఎల్ నాయకులు చోడప్ప మరియు స్థానిక వామపక్ష ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. 5 రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే కేంద్ర ప్రభుత్వం ప్రజల నెత్తిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరల పిడుగు వేసిందని వామపక్ష నాయకులు మండిపడుతున్నారు. అంతర్జాతీయ కారణాలు చెబుతూ రష్యా నుండి తక్కువ ధరకే ఆయిల్ వస్తున్నా అమెరికా ఆంక్షలకు లొంగిపోయి దేశంలో కృత్రిమ కొరత సృష్టించారని ఆరోపించారు. కార్పొరేట్ శక్తులైన అంబానీ, అదానీల ప్రయోజనాల కోసమే మోడీ ప్రభుత్వం పనిచేస్తోందని విమర్శించారు. మరోవైపు ఎరువుల ధరలను రెట్టింపు చేసి రైతుల నడ్డి విరిచారని, గిట్టుబాటు ధరలు లేక ఇప్పటికే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వం వారి జీవితాలతో చెలగాట మాడుతోందని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పెంచిన ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని, లేకుంటే ప్రజలే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం ధరలను నియంత్రించకపోతే రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని వామపక్ష నేతలు హెచ్చరిస్తున్నారు. ఇటీవల ఒక 15 రోజులుగా మనం చూస్తూ ఉంటే ప్రతి 2 రోజులకు 3 రోజులకు ఒకసారి పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు పెంచుతూ ఉంది ప్రభుత్వం. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే చాలా మంది మేధావులు, ప్రతిపక్ష పార్టీల నాయకులు కేంద్ర ప్రభుత్వం రాబోయే కాలంలో పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, వంట గ్యాస్ ధరలు పెంచే అవకాశం ఉంది అని చెప్పి సందేహం వ్యక్తం చేశారు. అప్పుడు నరేంద్ర మోడీ గారు చెప్పారు, పెట్రోలియం మంత్రి గారు చెప్పారు, అలాంటిది ఏమీ లేదు, ప్రజల మీద ఎలాంటి భారం వేయం, ప్రతిపక్షాలు మా మీద దుష్ప్రచారం చేస్తున్నాయని చెప్పేసి ఆ రోజు సమాధానం చెప్పారు. పత్రికల్లో మీరు చూసుంటారు. మరి ఈరోజు పరిస్థితి ఏమిటి? కేవలం 15 రోజుల వ్యవధిలోనే పెట్రోల్ మీద, డీజిల్ మీద సుమారుగా 8 రూపాయలు, లీటర్కి 8 రూపాయల ధరలు పెంచారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడమే కాదు, వంట గ్యాస్ ధర, మామూలుగా మా ఇళ్లకు వాడుకునే ధర నిన్నగాక మొన్న పెంచారు. వ్యాపారస్తులు ఎవరెవరైతే చిన్న హోటల్ నడుపుకునే వాళ్ళు, లేదు వెల్డింగ్ షాప్ లో వాడుకునే వాళ్ళు, లేదు రకరకాల వ్యాపారులకు వాడుకునే కమర్షియల్ గ్యాస్ ధర 2000 రూపాయలు ఉంటే 3000 రూపాయలు పెంచారు. ఎప్పుడైతే కమర్షియల్ గ్యాస్ ధర 3000 అయిందో అన్ని హోటళ్లలో మనం కొనే ఇడ్లీ, దోశ, పూరి, మొత్తం అన్ని రకాల ఆహార వస్తువులు, తాగే టీ దగ్గర నుంచి కూడా ధరలు పెరిగాయి. అప్పుడే చెప్పాం మేము, అయ్యా పెట్రోల్ మీద, డీజిల్ మీద ధర పెంచితే, వంట గ్యాస్ మీద ధర పెంచితే అది కేవలం కొనే వాళ్ళ మీద మాత్రమే కాదు, మొత్తం సమాజం మీద ప్రభావం పడుతుంది. అందుకని పెంచకండి అని చెప్పేసి కోరాం. పెంచాలని అనివార్య పరిస్థితి ఏమైనా ఉందా? ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు పెట్రోల్ మీద, డీజిల్ మీద మనం కట్టే 117 రూపాయల్లో లేదా 112 రూపాయల్లో మన రాష్ట్ర ప్రభుత్వానికి 32 రూపాయలు పన్ను వస్తుంది. 117 రూపాయలు మనం పెట్రోల్ 1 లీటర్ కొంటే 32 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా వస్తుంది. మేము అడుగుతున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా మీరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కదా, ప్రజలందరూ మీకు ఓటేశారు కదా, మీకు ఈ ప్రజలంటే ప్రేమ ఉంది, ప్రజల మీద భారం లేకుండా చూడొచ్చు కదా అని చెప్పేసి అడుగుతున్నాం. పక్కనే తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, ఇలా అన్ని రాష్ట్రాలు ఈరోజు మనకంటే తక్కువ ఉన్నాయి. మనం 117 రూపాయలు లీటర్ పెట్టి పెట్రోల్ కొంటే పక్క రాష్ట్రాల్లో 10 రూపాయలు తేడా ఉంది.
ఎందుకని ఆ రాష్ట్రాలు తమ వాటా పనులు తగ్గించుకున్నాయి. అందుకని ఆ రాష్ట్రంలో తక్కువ పెట్రోల్ వస్తుంది, డీజిల్ తక్కువకు వస్తుంది. మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆయన చెప్తున్నారు మాది డబుల్ ఇంజిన్ సర్కార్, కేంద్రంలో నరేంద్ర మోడీ మేము కలిసి ఉన్నాం, రాష్ట్రంలో మేము బీజేపీ కలిసి ఉంది, అందుకని పేద మేలు చేస్తాం అంటున్నాడు. మేము అడుగుతున్నాం, మేలంటే ధరలు పెంచడమా, మేలంటే భారాలు వేయడమా? అందుకే ప్రజల పక్షాన వామపక్ష పార్టీలు మేము బాధ్యతగా ప్రజల పక్షాల గొంతు విప్పాం. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల ఈ రకమైన నిరసన ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పేసి అనుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు పిలుపునివ్వడం జరిగింది. ఎందుకంటే మన దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ విపరీతంగా పెరగడం జరిగింది. అదేవిధంగా ప్రజలపైన గ్యాస్ సిలిండర్ల పైన కూడా రేట్లు పెంచి ఈ పొద్దు మహిళలనేది కూడా లేకుండా బజారుల్లో ఎక్కి నోరెత్తే అవకాశము తెప్పించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వము ఈ పొద్దు ఎంతో సిగ్గుచేటని అనిపించగల. ఎందుకంటే వాళ్ళు ఎన్నికలకు మాత్రమే ఉపయోగపడుతున్నారు తప్ప మిగతా దానిలకు ఏ మాత్రం పట్టించుకోకుండా ప్రజలపై భారం మోస్తున్నారని కూడా తెలియజేస్తున్నాము. గ్రామాలలో టౌన్లలో విపరీతంగా గ్యాస్ సిలిండర్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వము సంవత్సరానికి 3 సిలిండర్లు అని చెప్పి 1 సిలిండర్ మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇంతవరకు కూడా 2వ సిలిండర్ కూడా అనుమతి లేకుండా ఉంది. గ్యాస్ దొరకడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. పెట్రోల్ డీజిల్ పైన కూడా విపరీతంగా రేట్లు పెంచి ప్రజలపైన భారం మోపుతున్నారు. అదే విధంగా నంద్యాలలో టౌన్ లో ఎంతో వేల మంది ఇళ్లు బాటలు కట్టలేక చాలా ఇబ్బంది పడుతుంటే దానికి మళ్ళా మూలంగా ఈ పొద్దు ప్రభుత్వం భారం వేసి గ్యాస్ సిలిండర్లు కూడా వంటకానికి కూడా అనుమతి లేని పరిస్థితిలో వాళ్లకు గ్యాస్ సిలిండర్ల పైన రేట్లు పెంచడం కూడా జరిగింది.